ప్రవీణ్ గారు యొక్క మరి వారికి జరిగిన మరి ఈ యొక్క మరణం అనేది క్రైస్తవులకి యావత్తు భారతదేశం యొక్క సమాజానికి క్రైస్తవ సమాజానికి మరి దుఃఖకరమనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆయన ఒక మంచి దైవజనుడైన దేవుని గురించి ప్రకటన చేసే వ్యక్తి, ఎవరికి హాని తలపెట్టే వ్యక్తి కాదు. అలాంటిది మరి ఆయనకి మరి బండి మీద బైక్ మీద వెళుతూ చనిపోయాడంటే అది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకనంటే హెల్మెట్ పెట్టుకున్న ఆయనకి మరి శిరస్సు మీద మరి ఎందుకు గాయాలు ఉన్నాయి, ఎందుకు ముఖం మీద పగిలిపోయిన నెత్తురు మడుగులో ఉండవలసి వచ్చింది. మరి నాలుగు కూడా కట్ అయ్యి ఈ పెదలను కూడా విడిపోయి ఇంత భయంకరంగా మరి చేయడం అనేది, అంటే బండి ఆయన మీద పెట్టేసి ఆయన జారిపోయి పడిపోయాడని మరి క్రియేషన్ మరి చేయబడిందో మరి ఏమిటో అనేది క్రైస్తవ సమాజంలో నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టరు. దీని మీద చాలా క్రైస్తవులు అందరూ కూడా ఏకకంఠంతో మరి క్రైస్తవ సమాజంలో దేవుని నమ్ముకున్న బిడ్డలు ఇంతవరకు సహించాము. అందరం కూడా చాలామంది అందరం కూడా సహించాము. ఏది జరిగినా కానీ తల ఉంచుకుని పోయాము. మరి ఇక్కడి నుంచి ఏది జరిగినా మేము ఏది చేసినా చేసుకుంటూ వెళ్ళిపోతామంటే మరి క్రైస్తవులందరూ ఎవరు గాజులు తొడుక్కోలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మీద నిలబడతాము. క్రైస్తవ సమాజంలో ఎన్ని చర్చలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, చర్చలు అన్ని కూడా మేము ఉత్కంఠంగా తీసుకొస్తాము, రోడ్డు మీద మరి నిర్బంధిస్తాము. ఆయన చనిపోయిన కారణానికి జవాబుదారి ఎవరో మరి చట్టపరమైన న్యాయమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి నిజంగా మేము ఉత్కంఠంతో క్రైస్తవ సమాజం అందరూ కూడా మరి ఉత్కంఠంతో చెబుతున్నాము. ఎందుకంటే ఎంత లోకుగా అయిపోయామంటే క్రైస్తవులందరూ కూడా మరి మేము ఏం చెప్తున్నామో దేవుడి గురించి చెప్తున్నాం తప్ప మరి ఎవరు కూడా ఆ ప్రవీణ్ గారి యొక్క హత్య విషయంలో మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాము. అలాగే రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా మరి ఇక్కడ వాళ్ళు స్పందించి ఖచ్చితంగా మరి వారు ఇక్కడ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మరి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎస్సీ వాళ్ళే కదా, క్రైస్తవులే కదా, వీళ్ళు ఏం చేసినా పర్వాలేదు, వీళ్ళు తలవంచు పోతారు అని అంటే ఎవరు కూడా గాజులు దొరుకోలేదు. ఎవరు ఊరుకోము కూడా. ఇక్కడి నుంచి ఊరుకున్నాం కానీ ఇక్కడి నుంచి ఊరుకోము. ఎస్సీ సమాజంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని మరి ఎస్సీలో దేవుని నమ్ముకున్న ఎన్ని సమాజాలు మరి క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి ఈ యొక్క జరిగిన సంఘటనల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసి వస్తుంది. ప్రభుత్వం కూడా దిగి రావాల్సి వస్తుంది. వారికి న్యాయం జరగవలసి వస్తుంది. ఎవరైనా ఒకవేళ మరి ఆయన మీద హత్య ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారికి శిక్ష పడవలసిందిగా మరి చేయవలసిందిగా మేము క్రైస్తవ సమాజము క్రైస్తవ కుటుంబాల పక్షాన మరి నేను ఒక దేవుని బిడ్డగా నేను అడుగుతున్నాను. కాబట్టి మరి ప్రభుత్వం ఎక్కడో సరే చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా అలాగే మోడీ గారైనా ఎవరైనా సరే కానీ మరి ఈ యొక్క మరి అన్యాయం జరిగిన ఈ యొక్క దైవజనుడికి ఖచ్చితమైన న్యాయము చేయాలని మరి ప్రభుత్వం మరి శ్రద్ధ తీసుకుని మరి ఏమైనా కానీ ఒక ప్రాణం పోయిందండి. దేవుని నమ్ముకున్న ఒక బిడ్డ ప్రాణం పోయింది. అయితే క్రైస్తవులందరూ కూడా మరి ఇంకా వాళ్ళు ఏం జరిగినా సరే ఎవరి సమాజంలో వాళ్ళు ఉంటారు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారంటే మరి అందరినీ చంపేస్తారంటే ఆ క్రైస్తవ సమాజంలో కుటుంబంలో అందరిని చంపేస్తారా, పాస్టర్లు చంపేస్తారా, మరి చర్చలు తగలేస్తారా అంటే ఇలా ఊరుకుంటే ఇంకా మేమందరం కూడా ఇంకా ఈ దేశ వదిలిపోవాలా ఏంటి? కాబట్టి మేము ఇక్కడి నుంచి కూడా ఊరుకోము, అందరినీ కూడా తీసుకొస్తాము, ఒక తాటి మీదకి తీసుకొస్తాము. క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా మరి బయటకు వస్తాయి. ఇది వరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి మరి ఆ యొక్క ప్రవీణ్ గారికి న్యాయం జరిగే వరకు కూడా మేము విడిచిపెట్టాము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కోర్టు నుంచి వారు ఎంక్వైరీ కమిషన్ వేసి, ప్రత్యేకమైన ఎంక్వైరీ కమిషన్ వేసి వారి యొక్క మరణం యొక్క విషయాన్ని మరి సమాజానికి వారి కుటుంబానికి న్యాయం చేసేలాగా ప్రభుత్వాన్ని మరి విజ్ఞప్తితోటి విన్నవించుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మరి అలాగే మోడీ గారిని కూడా మరి ఈ క్రైస్తవ సమాజం గురించి, క్రైస్తవ కుటుంబాల గురించి మరి మాకు సహాయం చేయవలసిందిగా మరి ప్రభుత్వాన్ని కోరుచు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ.